ఏంటి లైట్స్ బాగా పెట్టావు నాన్న. మా బాబు పెట్టాడు కిచెన్లో అన్నమాట. పెట్టావు నాన్న. నేను యూస్ చేసేవి ఈ నైఫ్, చాలా షార్ప్ ఉంటాయి ఈ నైఫ్లు కూడా. నింజా గ్రైండర్, ఇది ఫుడ్ ప్రాసెసర్ అన్నమాట. చాలా అన్ని కాయగూరలు కోసేసుకోవచ్చు. ఇది కూడా ఒక గ్రైండర్ అన్నమాట. జ్యూస్ అన్నీ కూడా చేసుకోవచ్చు, స్మూతీస్ అన్నీ చేసుకోవచ్చు ఈ బ్లెంటెక్స్లో. ఇది ఇంకా మన ఇండియన్ మిక్సీ ప్రీతి. ఇది వచ్చి వెట్ గ్రైండర్, అత్తయ్య పంపించారు ఇవన్నీను. ఇది రోటీ మేకర్. ఈ రోటీ మేకర్ కూడా ఒకసారి చేసి మీకు డెమో చూపిస్తాను అన్నమాట. సో ఈ సెక్షన్ అంతా కూడా అయిపోయింది. ఇవన్నీ కూడా మా పాపకి సంబంధించిన టీ ఫ్లేవర్స్ అన్నమాట. సో అది మార్నింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇవి తీసుకొని తాగుతుంది అన్నమాట. కొంచెం వాటర్లోనే, జస్ట్ అన్ని వాటర్లోనే చేసుకుంటుంది. అన్ని రకాల టీలు అన్నమాట ఇవన్నీను. ఇది వచ్చేసి ఇంకా అన్నీ నేను స్పైసీ అన్నీ కొంచెం కొంచెంగా వేసుకున్నాను అన్నమాట బాటిల్స్లోను. పప్పులు, పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు మీకు నేను హాట్ పాట్ చూపిస్తాను అనమాట. ఇందులో అన్నీ కూడా మనం చేసుకోవచ్చు. రైస్, కూరలు అన్నీ కూడా, బిర్యానీ అన్నీ కూడా ఒకే దాంట్లో చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చి హెయిర్ ఫ్రైయర్ అన్నమాట. ఇందులో కూడా మనం అన్నీ కూడా హెయిర్ ఫ్రైయర్కి సంబంధించినవన్నీ కూడా ఫుడ్ చేసుకోవచ్చు. వచ్చి ఊరికినే నేను అట్లా పెట్టుకున్నాను ఒక బౌల్. ట్రాష్ క్యాన్ అన్నమాట. ట్రాష్ అంతా ఇందులో వేస్తాము. ఈ ర్యాక్ వచ్చి అమెజాన్లో తీసుకున్నాను అనమాట. చాలా నచ్చింది. సో అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. కడిగేసిన అన్ని సామాన్లు కూడా ఇక్కడ పెట్టేస్తే అవి ఆరిపోతాయి అన్నమాట. సో అన్నీ ఇక్కడ పెట్టేసాను. ఇంకా మా బాబు ప్రోటీన్ పౌడర్ అన్నమాట. వాడు కొంచెం జిమ్కి వెళ్తాడు, ఎక్సర్సైజ్లు అవి చేస్తాడు కాబట్టి రాగానే ప్రోటీన్ అవి కలుపుకొని వాడు అన్నీ చేసుకొని తాగుతాడు అన్నమాట. ఈ ర్యాక్ కూడా మా హస్బెండ్ చేస్తారన్నమాట. సో నాకు చాలా ఇష్టంతో చేయించుకున్నాను. 1-2 అవర్స్లో చేసేసారు. భారతి స్టోరేజ్ బాక్సులు తెప్పించుకున్నాను నేను ఇప్పుడు. అదే అమెజాన్ నుంచి నువ్వు తెప్పించుకోమన్నావు కదా, తెప్పించుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా
బాక్స్లోకి వెళ్ళి తీసాను. ఇవేమో ఆ బాక్స్ మీద అంటించే స్టిక్కర్స్, స్పూన్స్ కూడా ఇచ్చాడు. అందులో బాక్సెస్లో పెట్టుకోవడానికి స్పూన్లు కూడా ఇచ్చాడు అనమాట. చాలా బాగుంది భారతి. ఇదిగో భారతి, నువ్వు చెప్పిన స్టోరేజ్ బాక్సులు అన్నీ దీంట్లో పెడతా. ఇవన్నీ పాతగా అయిపోయినాయి కాబట్టి ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట. పాడైపోయినాయి చాలా మట్టుకి. తీసి ఇప్పుడు కొత్తవన్నీ పెడతా. అన్నీ పాతవన్నీ తీసేసాను భారతి. ఇప్పుడు అన్నీ కొత్తవి పెట్టి సదురుతా. సదిరేక మళ్ళీ నీకు చూపిస్తా. ఓకేనా? డబ్బాలతో పాటు స్టిక్కర్లు కూడా ఇచ్చారు. ఆ స్టిక్కర్ల మీద మనం వాటి నేమ్ రాయాలన్నమాట. అలా అంటించుకోవాలి. దీనికి ఒక పెన్ కూడా ఇచ్చాడనమాట. ఆ పెన్తో రాసాక మళ్ళీ మనకి అవసరం లేకపోతే వాటర్తో తుడిచేసుకోవచ్చు. డోర్స్, కిచెన్ డోర్స్ అయితే ఇందులో అన్నీ కూడా చిన్న చిన్న బౌళ్ళు అవి పెట్టుకున్నాను అనమాట. ఇంకా లోపల టప్పర్ వేర్ గిన్నెలు అవన్నీ కూడా పెట్టుకున్నాను. కవర్ చేసి అప్పుడు మనం వేడి చేసుకోవాలి మైక్రోవేవ్లో ఫుడ్. ఇంకా జల్లెడ్లు అవన్నీ కూడా ఇట్లా స్ట్రైనర్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. కొన్ని గిన్నెలు ఉంటే ఇక్కడ పెట్టుకున్నాను. నేను ఫ్రిడ్జ్ కూడా బయట నుంచే చూపిస్తున్నాను అనమాట. తర్వాత ఫ్రిడ్జ్ నేను ఎట్లా ఆర్గనైజ్ చేస్తానో అది కూడా చూపిస్తాను. మీకు ఈ పైన ర్యాక్స్ చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇందులో అన్నీ కూడా నేను మైక్రోవేవ్కి సంబంధించిన వస్తువులన్నీ పెట్టుకున్నాను. అవి స్ట్రాలు, ఇవన్నీ బౌల్స్ అన్నమాట, మైక్రోవేవ్లో యూజ్ చేసేవన్నీ. ఇక్కడ కూడా అవే పెట్టుకున్నాను. సో ఇంకొక ర్యాక్, దీంట్లో అన్ని స్టీల్ సామాన్లు పెట్టుకున్నాను. ఇక్కడంతా డిన్నర్ సెట్ పెట్టుకున్నా. ఇక్కడ అన్నీ కూడా కొన్ని మిగిలిన ట్రేలు, ఆ ట్రేస్ అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఈ ట్రేస్ చాలా మంచి ట్రేలు. ఇవి కూడా మా సిస్టర్ వాళ్ళు దుబాయ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారన్నమాట. ఇవి నేను ఒకరోజు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా గోల్డ్ ప్లేటెడ్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి. నేను ఈ ట్రేలు ఒకరోజు మీకు క్లియర్గా చూపిస్తాను. వచ్చి ఇంకొక ర్యాక్. ఇందులో అన్నీ కూడా గరిటెలు అవి ఉంటాయి, చెక్కతో చేసినవన్నీ ఉంటాయి, నాన్ స్టిక్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా సరిపోవు. ఇక్కడ వచ్చి ఇంకొక చిన్నది, ఇది దీంట్లో అన్నీ కూడా
స్క్రేప్ చేసేవన్నీ కూడా పెట్టుకున్నాను. ఇక్కడ స్క్రేపర్స్ అన్నీ పెట్టుకున్నాను. పీల్ చేసేవి, లెమన్ రసం పిండేది అవన్నీ కూడా పెట్టుకున్నాను. ఇక్కడ ఇది ఏంటంటే నేను నాన్ స్టిక్ గిన్నెలన్నీ పెట్టుకున్నాను అనమాట. అక్కడ అన్నీ వచ్చి కొంచెం స్టీల్వి అవి ఇవి పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం నాన్ స్టిక్వి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి సీరియల్స్, మా పిల్లలు తినే సీరియల్, నేను కూడా తింటాను. ఇదంతా ఇక్కడ అన్నీ పెట్టుకున్నాను అనమాట. డిష్ వాషర్కి సంబంధించినవి, లిక్విడ్స్, సోప్ లిక్విడ్స్ అన్నీ పెట్టుకున్నాను ఇక్కడ. ఓపెన్ చేస్తున్నా. ఇది అంతా వచ్చేసి గోధుమ పిండి. ఇవన్నీ కొంచెం మెడిసిన్స్ అవి ఉంటే నేను ఒక అట్ట డబ్బాలు అన్నీ వేసి పెట్టుకున్నాను. ఇక్కడ అన్ని టవల్ వేసి కప్పాను కదా, అవన్నీ కూడా నాప్కిన్స్ అన్నమాట. అందుకనేసి నేను అట్లా టవల్ కవర్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఈ 2 ర్యాకుల్లోనూ మా పాప ఈ స్టిక్స్తో ఫుడ్ తింటుంది అనమాట. చైనీస్ వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఉండే పిల్లలకి ఇట్లా అలవాటు అనమాట. అందుకనేసి ఆ స్టిక్స్ ఇక్కడ పెట్టుకుంది. సో ఇవన్నీ కూడా నైఫ్లు మాత్రం చాలా షార్ప్ ఉంటాయి, అందుకని కేర్ఫుల్గా ఇక్కడ పెట్టేసాయి అనమాట. ఇంకా ఇవన్నీ కూడా మనం క్లిప్స్ మాట, ఏవైనా అయిపోతే కనుక జిప్ లాక్లో వేసి లాక్ చేసుకునే క్లిప్స్ అవి. ఇంకా ఇక్కడ నేను కొన్ని బొట్టులు అవి ఇవి పెట్టుకున్నాను, దువ్వెని పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చి కూడా బర్త్డే అయితే కనుక క్యాండిల్స్, ఎవరివైనా అవసరం ఉంటే గమ్మని తీసుకోవచ్చు కదా, అట్లాంటివన్నీ చెత్త చెదారం అంతా పెట్టుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఇవి ఇప్పుడు నేను ఇంకొక ర్యాక్ తీస్తున్నా. దాంట్లో అన్నీ ఇట్లా పిల్లలకి సంబంధించినవి అండ్ మాకు కాఫీ కావాలి కాబట్టి కాఫీ పొడి, బూస్ట్, హార్లిక్స్ అని, ఇంకా కాఫీ క్రీమర్ కూడా పెట్టాను అనమాట. చాలా బాగుంటుంది అది, మిల్క్ లాగా. ఇంకా మేము షుగర్ వాడాం కాబట్టి బెల్లం పొడి, హనీ, కాఫీలో టీలో ఇవే వేసుకుంటాము. అందుకనేసి నేను ఎక్కువగా పంచదార మా ఇంట్లో ఉండదు, ఉన్నా కూడా నేను వాడనమాట. ఇది అయితేనే మంచిదనేసి వాడతాము, బెల్లం అది, హనీ. ఇప్పుడు ఈ కిచెన్లో చిన్న డ్రాల్లో ఏం పెట్టానంటే ఇంగువ డబ్బా, పోపుల డబ్బా, అన్ని పోపులు ఉంటాయన్నమాట. ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, ఇదంతా ఇంగువ. ఇక్కడ రొట్టెల కర్ర కూడా పెట్టాను. సో ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఇంకొకటి కూడా ఓపెన్ చేస్తాను. దీంట్లో అంతా నెయ్యి గిన్నె, నూనె గిన్నె, కప్పు హోల్డర్స్ ఇవి, ఇంకా మసాలా దంచేది, ఇది స్టీమ్ చేసేది అన్నమాట. ఇంకొకటి తీస్తున్నా. దీంట్లో అన్ని కత్తెరలు, సిజర్స్ పెట్టాను, ఎగ్ కట్టర్ పెట్టానమాట. ఇందులో ఎగ్ పెట్టి ఇట్లా కట్ చేయడమే. ఇంకా బ్లెండర్ పెట్టాను, సిజర్స్ పెట్టాను. సో టీ స్ట్రెయిన్స్ కూడా పెట్టాను ఇక్కడ. ఇక్కడ వచ్చి జిప్ లాక్స్, ఆనియన్ చిన్న కటర్ అన్నమాట. ఇది అల్యూమినియం ఫాయిల్, జిప్ లాక్స్ అన్నీ పెట్టాను ఇందులో. ఇప్పుడు నేను స్పైసీ ర్యాక్ చూపిస్తున్నాను అనమాట. అన్ని స్పైసీ అన్నీ పెట్టుకున్నాను, కొంచెం కొంచెంగా పెట్టుకున్నాను అనమాట. ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా అవన్నీ కూడా ఇట్లా పెట్టుకున్నాను. ఈజీగా
అందుబాటులో పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కొంచెం కొంచెంగా దాల్చిన చెక్క, లవంగ, ధనియా, జీలకర్ర అవన్నీ మసాలాలు కూడా చిన్న చిన్న బాటిల్స్లో పెట్టుకున్నాను. ఈజీగా తీసుకోవచ్చు కదా మనం, అందుకనేసి పాస్తాకి సంబంధించినవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట నేను. గార్లిక్ పౌడర్, ఆర్గానో, పెప్పర్, రెడ్ సాల్ట్, సాస్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఏదైనా స్నాక్కి కావాలి కాబట్టి ఈజీగా ఉంటాయి కాబట్టి సాస్లు అవి ఫ్రిడ్జ్లో లేకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. సో నేను అందుకని ఇందులో పెట్టేసుకున్నాను, ఈజీగా మా పిల్లలకి అందేటట్టు. లేదా 3 monthsకైనా వాడచ్చు. సో నా ఆయిల్ అన్ని చూపిస్తున్నా మీకు. ఈ ర్యాక్ కూడా మా హస్బెండ్ చేశారన్నమాట. ఇంకొక ర్యాక్ అన్నమాట. దీంట్లో కూడా అన్నీ కూడా ఇంకా ఎవ్రీ 6 monthsకి అట్లా వెళ్ళి మేము బయట వెళ్ళినప్పుడు ఇంకా గ్రోసరీ అంతా తెచ్చుకుంటామట. ఈ కందిపప్పు, నూడిల్స్ అని, శనగలని, ఇట్లా బిర్యానీ పౌడర్స్, సో కాఫీ, బెల్లం పొడి, మరవరాలు, ఎండి ఖర్జూరము, కార్న్ స్టార్చ్, సో ఇవన్నీ కూడా స్టాక్ పెట్టేసుకుంటాం. మైదా పిండి, రైస్ పిండి అన్నీ, ఇంకా కారాలు అవన్నీ కూడా, ధనియాలు, గోధుమలు, సో ఇవన్నీ ఇలా పెట్టే, చింతపండు, కొబ్బరి నూనె, ఇంక ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. అర్జెంట్ ఉన్నప్పుడు ఇంకా మనం బయట ఊరికే వెళ్ళని అవసరం లేదు, ఎవ్రీ 6 monthsకి తెచ్చేసుకుంటాం మేము. ఇది వచ్చి ఫ్రీజర్ అన్నమాట. అన్ని వెజిటబుల్స్ అవన్నీ కూడా పెట్టుకుంటాం ఇందులో. పెద్ద ఫ్రీజర్ ఇది. అన్నీ ఫ్రోజన్ ఉంటాయి అన్నమాట. చికెన్ అని, మటన్, ఫిష్ అన్నీ కూడా ఫ్రోజన్ అన్ని పెట్టుకుంటాం ఇక్కడ. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు. కిచెన్ టూర్లో లాస్ట్ సెగ్మెంట్ చూడండి. సరిగ్గా పెట్టలేదు కానీ చూపిస్తున్నా మీకు. ఇప్పుడు పైన సెక్షన్ అంతా చూపించాను మీకు. ఫ్రీజర్ ఓపెన్ చేసి కూడా చూపిస్తా. ఫ్రీజర్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. దీంట్లో అంతా ఫ్రోజన్ ఉంటుంది. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ ఇవన్నీ పెడతా. ఇంకొక డోర్ కూడా ఉంటుంది.
ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసేసి ఒక్కసారి ఫైనల్గా చూపించేస్తాం. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్. ఇట్లా కూడా ఓపెన్ చేయొచ్చు అన్నమాట. నేను మర్చిపోయాను, లాస్ట్లో మీకు ఈ డోర్ చూపిస్తున్నాను అనమాట. ఇందులో అన్ని వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టుకుంటారు అనమాట. సో అన్ని వేడికి సంబంధించిన బాటిల్స్ అనమాట. వేడి నీళ్ళు వేసుకోవచ్చు, కాఫీ పెట్టుకోవచ్చు. సో అవి చాలాసేపు వేడిగా ఉంటాయి. ఆ బాటిల్స్ సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టాను. హాట్ బాటిల్స్ అన్నీ ఇవి. కిచెన్ టూర్ స్టార్ట్ చేసేటప్పుడు డిష్ వాషర్ వేసానమాట. ఇప్పుడు అయిపోయినాయో లేదో చూద్దాం. సో శుభ్రంగా వాష్ అయిపోయినాయి. ఇక్కడ నేను సోప్ పెట్టాను, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇవి ఎట్లా వాష్ ఎట్లా అయినాయో చూపిస్తున్నా మీకు. చాలా బాగా అయిపోయినాయి, డ్రై కూడా అయిపోయినాయి అన్నమాట. సో పైనవి కూడా చూపిస్తున్నా. పైన అన్ని చిన్న చిన్నవి పెట్టాను, ఇవి కూడా శుభ్రంగా వాష్ అయిపోయినాయి. సో గిన్నెలు కూడా అన్నీ కూడా బాగా అయిపోయినాయి అన్నమాట. డిష్ వాషర్లో అవి కూడా డ్రై కూడా అయిపోతాయి అన్నమాట. డ్రైయర్ పెట్టేస్తే ఇందులో డ్రై చేసేది కూడా ఉంటుంది. సో అది కూడా ఆన్ చేస్తే అవి డ్రై అయిపోతాయి. హలో ఫ్రెండ్స్, కిచెన్ టూర్ అంతా అయిపోయింది. మీకు లాస్ట్లో ఇప్పుడు నేను ఎందుకు చూపిస్తున్నానంటే, డ్రై ఫ్రూట్స్ రోజు తినండి, చాలా ఎనర్జీగా ఉంటుంది. మనం చాలా పని చేసుకుంటాం కాబట్టి మనం తప్పకుండా ఇవి తినడం అలవాటు చేసుకోవాలి. నేను మాత్రం అటు ఇటు వెళ్తూ బాగా తింటాను. అట్లాగే మనకి ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తాయో అవి కూడా తినండి. చాలా మంచిగా మనం పని చేసుకోవచ్చు, చాలా ఎనర్జీగా ఉంటాం మనం. అందుకనేసి నేను ఫ్రూట్స్ చూపిస్తున్నాను అనమాట. మనకి ఏ ఫ్రూట్స్ అయినా కూడా మనం తింటే చాలా మంచిది. ఎందుకంటే యూఎస్లో పని వాళ్ళు ఉండరు, మనం చాలా పని చేసుకోవాలి కాబట్టి మనం ఇవన్నీ తినాలని నా కోరిక. అందుకనేసి చూపిస్తున్నాను మీకు. అయిపోయింది నా కిచెన్ టూర్.